వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మాల్కాపూర్ గ్రామంలో జయశ్రీ అనే మహిళ భర్తను హత్య చేసింది. భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో పలుమార్లు మందలించాడు భర్త వెంకటేష్. ఎలాగైనా భర్తను వాడు తొలగించుకోవాలని తన తండ్రితో కలిసి హత్య చేసింది జయశ్రీ. వెంకటేష్ గొంతు నులిమి హత్య చేశారు. నిందితులు జయశ్రీ, ఆమె తండ్రి పండరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ఒక లేడీ వచ్చేసి కరెంట్పూర్ పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు చంపి గొంతు విసి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తుంది. ఆమె ఇచ్చిన నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఉంటే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండ్ర వీళ్ళిద్దరు కలిసి చంపేసిన నా కొడుకుని అని చెప్పి దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తుంది. ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టు వెరిఫై చేస్తాం. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం. మా తమ్ముడు నేను సాయంత్రం పూట బయట మా తమ్ముడు బయట కూర్చోమడుకుంటే ఒక 10-11 వరకు బయట మడుకున్నారు. తర్వాత ఇంట్లో కొన్ని మీనికి ఏం జరిగింది తెలియదు సార్. మాకు ఇప్పుడు వరకు సార్ మా అర్థాలు వాళ్ళ మామని ఇంట్లో వాళ్ళు తరగతి సార్లు వచ్చి అడిగితే ఊరి 10 మంది అడిగితే మేము నాయన నేను సేవ అడుగుకున్నా మా నాయన గొంతు తీసుకుంటామని చెప్పింది సార్.